వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పిఎస్ అజాం జాహీ మిల్స్ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. తాన్వీర్ అలం సన్నాఫ్ మహమ్మద్ జలీల్ వయసు 23 సంవత్సరాలు. వృత్తి కూలి పని చేస్తూ ఉంటాడు. ఖగారియా జిల్లా బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీ కార్మికుడు. అప్పుల భారంతో నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు సుమారు 3 నెలల క్రితం ఉపాధి కోసం వరంగల్కు వచ్చి రామన్నపేటలో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల ఒత్తిడి కారణంగా డబ్బులు సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో 18/4/2026న అండర్బ్రిడ్జ్ సమీపంలోని వైన్ షాప్ వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన దూరిషా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దూరిషా బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో నిందితుడు అతనితో సన్నిహితంగా మెలిగి అతని వద్ద ఉన్న డబ్బులను గమనించి దొంగతనం చేయాలని పథకం రచించాడు. అనంతరం ఇద్దరం కలిసి రంగసాయిపేటలోని బాధితుడి గదికి వెళ్లి మద్యం సేవించారు. మద్యం ఎక్కువగా తాగించిన తర్వాత బాధితుడు నిద్రలోకి చేరుకున్న సమయంలో అతని జేబులో నగదును దొంగిలించడానికి నిందితుడు ప్రయత్నించాడు. ఈ సమయంలో బాధితుడు మేల్కొని ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నిందితుడు తనపై కేసు నమోదవుతుందనే భయంతో అక్కడే ఉన్న కత్తిని తీసుకుని బాధితుడిపై దాడి చేసి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు బాధితుడి వద్ద నుంచి 4,500 రూపాయల నగదు దోచుకుని నేరానికి ఉపయోగించిన కత్తిని ఇంటి సమీపంలోని పొదల్లో విసిరేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తర్వాత సెమ్మునిపేట జంక్షన్ ద్వారా అండర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకుని తన నివాసానికి వెళ్లి దొంగిలించిన డబ్బును ఖర్చు చేశాడు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ మేడం ఉత్తర్వుల ప్రకారం ఏజే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఎస్ఐలు నరేష్, జె శ్రావణ్ కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఏ నరేందర్, పీసీఎస్ ఎండి వాజిద్ పాషా, ఎం ప్రవీణ్ రెడ్డి, చంద్రశేఖర్లు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు సమాచారదారుల సహకారంతో నిందితుడిని 48 గంటల్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతను నేర సమయంలో ధరించిన నలుపు రంగు టీషర్ట్ మరియు బూడిద రంగు జీన్స్ ప్యాంట్ను మరియు కత్తిని పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన మిల్స్ కాలనీ పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఇంకా ఎవరు పార్టిసిపేషన్ ఇచ్చిరా ఫోటో తీసి నరేందర్ మన దగ్గర ఆజాం జాహీ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 18 మనకు సాయంత్రం 6:30-7 గంటల సమయంలో ఒక డైలాండెడ్ కాల్ రావడం జరిగింది. ఇక బుడగజంగాల కాలనీ షమ్మునిపేటలో ఒక వ్యక్తి రూమ్లో ఇట్లా రక్తం మడుగులో పడి ఉన్నాడని ఇమ్మీడియట్లీ మన పోలీసులు స్పందించి అక్కడికి వెళ్ళడం జరిగింది. చూసేసరికి అక్కడ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. దాన్ని ప్రాపర్గా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ అందరినీ పిలిపించి క్లూస్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాతకి మనకు అక్కడ మిస్టరీ లాగా ఉంది. అన్నోన్ పర్సన్ ఒక వ్యక్తిని చంపి పోయిందని చెప్పేసి కంప్లైంట్ తీసుకొని వాళ్ళ కొడుకు ద్వారా ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది మర్డర్ కేసులో. తర్వాతకి మనకున్న సమాచారం మేరకు అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్సీ, మా క్రైమ్ టీమ్ ప్లస్ ఎస్ఐస్ అందరు కలిసి ఒక 2 days 3 days వర్కౌట్ చేసి ఇమ్మీడియట్లీ ఈ ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతను తన్వీర్ ఆలం అని చెప్పేసి 25 years ఉంటాయి. సన్ ఆఫ్ జలీల్. ఇతన్ని బీహార్ దగ్గర పర్బట్టా తానా ఉంటుంది, సలర్పూర్ విలేజ్, పర్బట్టా తానా, ఖగారియా డిస్టిక్, బీహార్ స్టేట్. అక్కడ సంబంధించిన ఈ వ్యక్తి ఏప్రిల్ 18వ తారీఖు మార్నింగ్ 10-10:30కి ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి దురీషా ఉన్నాడో వీళ్ళిద్దరు కలిసి ఒక వైన్ షాప్లో మందు తాగుకుంటూ పరిచయం అవుతారు. ఇద్దరు బీహారీలే కావటం వల్ల మాట కలిసి మందు తాగిన తర్వాతకి ఆ తాగే క్రమంలో ఈ ఎవరైతే డిసీజ్డ్ వ్యక్తి ఉన్నాడో ఆ డిసీజ్డ్ దగ్గర ఆ మందు కొనేటప్పుడు కొంత అమౌంట్ ఉంటుంది. 500 notes చూసి ఇతనికి దుర్బుద్ధి కలుగుతుంది. అరే వీనితోటి తాగి పైసలు తీసుకోవాలి వీని దగ్గర నుంచి అనే ఒక ఆలోచనతో అతనే ఇతన్ని మీ రూమ్కి వెళ్దాం, మందు అవుదాం అని చెప్పేసి ఎవరైతే చనిపోయిన వ్యక్తిని ఇన్స్టిగేట్ చేసి ఆ రూమ్కి వస్తారు. వస్తూ మధ్యలో ఒక వైన్ షాప్లో ఒక క్వార్టర్ కొని మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళి తాగుతారు. తాగిన తర్వాతకి జేబులో పైసలు ఉన్నాయి, తీయాలి ఎట్లయినా అని చెప్పేసి ఆలోచనతోటి ఇతనే ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో అతను చెప్తాడు బాగా వేడిగా ఉంది, కొంచెం
క్లోత్స్ తీసేసి పై బట్టలు తీసేసి పడుకుందామని చెప్పేసి అని చెప్తే వాళ్ళు కూడా తాగిన మైకంలో ఇద్దరు బట్టలు తీసి పడుకుంటారు, అంటే అండర్వేర్ బనీన్ మీనే అట్లా పడుకుంటారు. ఆ క్రమంలో వీడు పడుకున్నాడని డిసైడ్ చేసుకొని ఎవరైతే ఎక్కిజ్ ఉన్నాడో ఈ డిసీజ్డ్ ప్యాంట్లోంచి డబ్బులు తీసే క్రమంలో ఆ అలికిడితోటి అతను లేచి అడుగుతాడు, క్యాకర్రే వాళ్ళకి అతన్ని అడుగుతాడు ఏం చేస్తున్నావు అని అడిగితే ఇతను భయపడి అరే నన్ను గుర్తుపట్టిండు, ఈ దొంగతనం కేసు ఏమైనా పెడతాడు అని చెప్పేసి వాడిని కొట్టి పారిపోయే క్రమంలో వాడు పట్టుకుంటాడు. పట్టుకొని ఇతన్ని నా డబ్బులు నాకు అని ఆపే క్రమంలో అతను దగ్గరలో ఉన్న కత్తి తీసుకొని అతని మీద కూర్చొని అతని పీక కోసి గొంతు మీద ఒక 2-3 సార్లు స్టాబింగ్ ఇంజరీ చేస్తాడు. చేసి ఆ డబ్బులు తీసుకొని ఆ కత్తి అక్కడ దగ్గరలో ఉన్న దగ్గర పడేసి పరిగెత్తుకుంటూ మన షమ్మునిపేట జంక్షన్కి వచ్చి ఆ నుంచి ఆటో ఎక్కి అండర్ బ్రిడ్జ్ దగ్గర దిగి అక్కడ నుంచి ఆ దగ్గరలో అతని రూమ్ ఉంటుంది అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూడా మనకు ఇంకా ఎటువంటి క్లూ లేవు, నేను ఎవరికి తెలియదు, ఆడొక్కడే చూసింది కానీ ఆలోచనతో అతను అక్కడే అదే రూమ్లో ఉండిపోవడం. ఒక 2 days తర్వాత మళ్ళీ పనికి వెళ్ళే క్రమంలో మనకు దొరకడం జరిగింది. ఆ తర్వాతకి ఈ మనం ఫుటేజ్ కానీ రిమైనింగ్ అన్నీ చూస్తూ బీహార్ అడ్డాల మీద అతని గురించి వెతికే క్రమంలో ఒక వ్యక్తి, ఒక మేస్త్రి అతను గుర్తుపట్టి సరే ఇతను ఇంతకుముందు నా దగ్గర పనిచేసేవాడు, మొన్న కూడా అంటే మర్డర్ జరిగిన రోజు కూడా 18th రోజు కూడా కూలికి వచ్చి నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, చేత కావట్లేదు అని చెప్పేసి అని చెప్తే అతని రూమ్కి వెళ్ళి చూడగా ఆ రూమ్లో ఇతను ఉన్నాడు. అతన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. అతను కన్ఫెస్ చేశాడు, అవును సార్ డబ్బుల కోసమే నాకు 6 months నుంచి పని సరిగా దొరకట్లేదు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు ఆ పిల్లగాడు అక్యూజ్డ్, కొంచెం పని చేత కాదు, ఏదో టైం పాస్కి పని చేసుకుంటూ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్తో పాటు రూమ్లో ఉంటున్నాడు. కొన్ని అప్పులు అయినాయి, ఎట్లయినా కట్టాలనే క్రమంలో ఇతను మార్నింగ్ టైంలో మందు తాగే క్రమంలో ఈయన మందు కొనేటప్పుడు ఆయన దగ్గర 500 notes అట్లా ఉండేసరికి అతని దగ్గర తీసుకుందామని అనుకున్నాను. కానీ ఆ క్రమంలో ఆయన రిసీవ్ చేయటం వల్ల నేను వాళ్ళని గుర్తుపట్టి నా మీద కేసు పెడతామని చంపేసి పారిపోయానని చెప్పేసి ఆయన ఒప్పుకోవడం జరిగింది. వితిన్ 2 days ఎటువంటి క్లూ లేకుండా వితిన్ 2 daysలో దీన్ని చేయడం జరిగింది. నేను ముఖ్యంగా మా ఎస్ఐస్కి అండ్ మా క్రైమ్ టీమ్కి ఇక్కడ పనిచేసిన ప్రతి కానిస్టేబుల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడినాం పర్బట్టా పోలీస్ స్టేషన్ బీహార్లో మాట్లాడినాం, ఎటువంటి నేర చరిత్ర లేదు. ఇక్కడ వచ్చినాక అవసరం నిమిత్తం పని దొరకక పని చేసే స్థితి లేక వాడికి ఇది చేసినట్టు మాకు తెలుసు.